హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు చేసేది ఏంటంటే రెసిపీ అంటే చపాతీ అండి. చపాతీ అందరికీ తెలిసే ఉంటుంది, కాదో తెలియదు అని నేను అన్ను. ఎందుకంటే అందరి ఇంట్లోనే డైలీ సాటర్డే జరిగే టిఫినే ఇది. నాకు తెలిసి మ్యాక్సిమం సాటర్డే నైట్ కంపల్సరీ చపాతీ ఉంటుంది. శుక్రవారం ఇడ్లీ, లక్షవారం ఉప్మా అలా అనమాట. అలా ప్రతి సాటర్డే మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేసిన టిఫిన్ ఇది. ఒక చపాతీ అన్ని తీరులోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకలా చేయరు. ఇప్పుడు నేను మీకు చేసి చూపించే విధానం ఏంటంటే, ఇది చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నమ్మ గారు నాకు నేర్పించిన చపాతీ రెసిపీ ఇది. ఎలా అంటే, ఇప్పుడు ఒక చపాతీ తింటే కడుపు నిండిపోద్ది చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, 4 తిన్నా కడుపు నిండట్లేదు. ఆ పిండిని బట్టి ఇంకా మనం తినే తిండిని బట్టే ఉంటుంది అనుకోండి. అప్పట్లో కొంచెం పెద్ద సైజ్ చేసేవాళ్ళు, కొంచెం మందంగా వచ్చి చపాతీలు. చపాతీ పిండి కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ బాగుండేది. ఇప్పుడు అంత అనిపించట్లేదు, టేస్ట్ కూడా బాగోట్లేదు. ఇదేనే కాదు, ఏది బాగోట్లేదు. జిహ్వకు రుచి తెలియకపోతే ఆ తిన్న తిండి కూడా అనవసరం కదండి. జిహ్వ ఆనందపడాలి ఫస్ట్ మనం తినే ఫుడ్. అలా తింటేనే మన బాడీకి ఎనర్జీ వస్తుంది అనుకుంటాను నేను. తినేసాంలో ఏదో ఒకటి, ఏం తింటే ఏంటి కడుపు నింపుకోవడానికే కదా అన్నట్టు తింటారు కొంతమంది. నిజమే, అంతే, కరెక్టే. ఒకరోజు తినకపోతే చచ్చిపోతావా అంటారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా నిజంగా మనం తినే తిండి, మనం ఎంత కష్టపడి దేనికోసం, ఆ తిండి కోసమే కదా. సో ఎందుకు ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయొద్దు. ఫుడ్ బాగోవాలి, ఫుడ్ బాగా తినాలి. ఫుడ్ బాగా తింటేనే మనం ఫ్యూచర్ జనరేషన్స్కి మనం కనిపిస్తాము. మనం ఏమైనా చెయ్యాలి, చెందాలి అనుకున్నా వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అంటే ముందు మనం ప్రశాంతంగా, నీట్గా, అందంగా కనిపించాలి కదా వాళ్ళకి. అందంగా అంటే అందం అవి కాదు, అవి చూడొద్దు. మనం ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్కి చెప్పాలి అనుకుంటే మట్టుకి మనం కంపల్సరీ చాలా బాగా తిండి తినాలండి. తిండిలోనే ఉంటుంది మొత్తం అంతాని. ఆ తిండి తినకపోతే దేనికి పని చేయము. ఒక 2 రోజులు తినకుండా ఉండండి, అసలు నీరసం వచ్చి పడిపోతారు అక్కడే డామ్ అని. నేనైతే ముందే పడిపోతాను, అందులో మటుకి ఏ క్వశ్చన్ నాకు సంశయం లేదు. ఒక్కరోజు ఒక పూట ఉపవాసం ఉంటేనే అమ్మా నేను ఉపవాసం, అమ్మా నేను ఉపవాసం, అమ్మా నేను ఉపవాసం అని కొన్నిసార్లు తలుచుకుంటాను. నేను నా పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది ఉంటారు. సో దిస్ ఈజ్ ద చపాతీ. చపాతీ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మడతపెట్టి చేయండి. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం. మా డాడీ నేను కలిపి చేసేవాళ్ళం అలాగా. నానమ్మ పక్కన కాల్చేది. నేను పూరి చేసి, మా డాడీ పూరి చేసి ఇచ్చేవారు, నేను ఆయిల్ రాసేదాన్ని. మళ్ళీ ఆ ఆయిల్ రాసిన పూరి మా డాడీ మడతపెట్టి, చపాతీ మడతపెట్టి సేమ్ అదేలా ఒత్తితే లేయర్స్ కింద వచ్చేది. సబ్స్క్రైబ్.